అందరికీ నమస్కారము. న్యాచురల్ కుకింగ్ అండ్ రంగోలికి స్వాగతం. ద్వారా మీకు షేర్ చేసుకుంటున్నది ఉప్పు శనగల తయారీ. ఇది చాలా ఈజీగా, చాలా సులభంగా ఇంట్లోనే ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సిన శనగలు. నార్మల్గా ఇవి అందరి ఇళ్ళలో ఉండేటివి. పైన వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి అయినా సరే, ప్యాన్ అయినా సరే ఉంచి బాగా హీట్ చేయాలి. ఆ కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో సన్న ఉప్పు వేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా చేస్తేనే పుట్నాలు బాగా వస్తాయి. ఫ్రెండ్స్, సైడ్ నుంచి ఉప్పు కాస్త కలర్ చేంజ్ అయ్యింది. ఈ టైంలో మనము శనగలను వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగలు వేసి అలాగే ఉంచకూడదు ఫ్రెండ్స్, అలాగనే ఉంచితే మాడిపోతాయి. అందుకని ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఆ శనగలు అనేది మొత్తం పగిలే వరకు అదే విధంగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయాలి. ఇలా చేస్తేనే హీట్ అనేది అన్ని శనగలకి సమానంగా తగిలి అన్నీ ఒకేసారి అవుతాయి. చాలామంది శనగలు ఈ విధంగా చేసేటప్పుడు బాగా మాడిపోతున్నాయని అంటారు. ఆ విధంగా కావడానికి కారణం ఏంటంటే మనము స్టవ్ హై సిమ్లో ఉంచడము, అంటే మనకు ఈ సాల్ట్ అనేది ఎంత హీట్ అవుతే మనకు శనగలు అనేది అంత బాగా వస్తాయి. అందుకని హై ఫ్లేమ్లో ఉంచి చేయాలి. అలాగే ఈ శనగలు అనేటివి మరి పాత శనగలు తీసుకోకూడదు. కొత్తవి ఫ్రెష్గా ఉన్నవైతే ఇంకా బాగా వస్తాయి. అందరూ ఈ మిస్టేక్స్ని కాకుండా చూడండి. 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు శనగలు అనేవి రెడీ అయిపోతున్నాయి. ఇవి ఈ విధంగా రెడీ అయ్యే టైంలో చిటపటమని సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఉప్పు శనగలు ఈ విధంగా తయారైన తర్వాత వేడిగా ఉన్న ఉప్పులో చాలాసేపు ఉంచకూడదు. ఆ విధంగా ఉంచితే ఏమవుతుందంటే శనగలు అనేటివి మాడిపోయి టేస్ట్ మొత్తము చేదుగా ఉంటుంది. అందుకని ఈ విధంగా వైట్ కలర్లో వచ్చిన వెంబటే ఒక స్పూన్ సహాయంతో తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన శనగలన్నిటినీ చేసుకోవాలి. ఈ ఉప్పు శనగలు చేయాలంటే సపరేట్గా వీటిని కొనే అవసరం లేదు ఫ్రెండ్స్. రెగ్యులర్గా అందరి ఇళ్ళలో ఉండే వాటితో చేసుకోవచ్చు ఇవి. కాకపోతే మరి పాతవిగా ఉన్న వాటిని తీసుకుంటే మాడిపోతాయి, ఈ విధంగా అవ్వవు. అందుకే కొత్తగా ఉన్న శనగలను తీసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఉప్పు శనగలు, వీటినే పుట్నాలని కూడా అంటారు. ఒకవేళ మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.